తేజ వరల్డ్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీ ముందుకు మంచి మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చాను. ఇంకెంత ఆలస్యం వెయిట్ చేస్తున్నారా నా కోసం? నాకు తెలుసు మీరు నా కోసం, నా చిట్కాల కోసం వెయిట్ చేస్తారని. ఈరోజైతే మనము వంట గురించి పాత్రల గురించి అయితే చెప్పుకుందాము. ఆ వంట చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎలా అనేది మనం ఈరోజైతే చెప్పుకుందాం. మన దైనందిన జీవితంలో ఎన్నెన్నో పాటిస్తుంటాము, కానీ మనకే తెలియదు ఇది చేయాలని. మరి ఇదంతా ఎందుకు చెప్పండి టిప్స్ అంటారా? అవును, చెప్పేస్తాను. అయితే మనం సాంబార్ చేస్తూ ఉంటాము. సాంబారులో చేసేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైందనుకో మనం అసలు దాన్ని తినలేము ఆ సాంబార్ను. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే సాంబార్లో 2 ముక్కలు ఆలుగడ్డ లేదా శనగపిండిని పల్చగా చేసుకొని దాంట్లో సాంబార్లో పోసినట్లయితే ఉప్పు అనేది పోయి మంచి టేస్ట్గా ఉంటుంది. చూశారు కదా ఎంత మంచి చిట్కా చెప్పాను. ఇంకా ఏంటంటే మనము అరటికాయలు కట్ చేస్తూ ఉంటాము, అవి నల్లబడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే అరటిపండును కట్ చేయాలి. అరటిపండు తొక్క తీస్తాం కదా, అరటికాయ తొక్క తీసి దాన్ని కట్ చేసి దాన్ని మజ్జిగలో వేయాలి. అప్పుడైతే అది నల్లబడకుండా ఉంటుంది. ఇంకా ఏంటంటే మనము కోడిగుడ్డు కూర అంటే ఎగ్ కర్రీ చేస్తున్నాము, ఎగ్ ఫ్రై చేస్తాము, ఎగ్ కర్రీ చేస్తాము, ఎగ్ టమాటా చేస్తాము. ఇవన్నీ చేస్తాము. ఏంటంటే మనకు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఎంత దూకినా కానీ ఆ పాత్ర స్మెల్ అనేది పోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పాత్రకు ముందుగా ఉప్పు రాయాలి. మొత్తం అంతా ఉప్పు రాసిన తర్వాత ఏం చేయాలంటే ఆ తర్వాత దాన్ని మంచిగా సబ్బుతో, అంటే మనం గోధుమ సబ్బు ఉంటుంది కదా, ఆ సబ్బుతో రుద్దినట్లయితే ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు. మంచి చిట్కా కదా, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. ఏంటంటే మనము కోడిగుడ్డు కర్రీ చేసుకున్నప్పుడు మనకు ఆ వాసన పోదు, అసలు మన చేతులకున్న వాసన కూడా పోదు అనుకోండి, అది వేరే విషయము. కానీ పాత్రకున్న వాసన పోదు, అసలు అంతా స్మెల్ వస్తూ ఉంటుంది, మంచిగా అనిపించేది. మనం గిన్నెలు తోముకున్నా, మనం తిన్న ప్లేట్లు తోముకున్నా కానీ మనకు స్మెల్ అనేది వస్తుంటుంది. ఇది పాటించండి, చాలా బాగుంది కదా. ఇంకా ఏంటంటే మనం దోశలు వేస్తూ ఉంటాము. దోశలు వేస్తే మనకు ఏంటంటే మంచిగా రావాలంటే, అంటే మంచిగా తిక్కుగా తర్వాత పల్చగా రావాలంటే ఏం చేయాలంటే అందులో కొన్ని సగ్గుబియ్యం వేసి నానబెట్టి ఆ సగ్గుబియ్యంతో మిక్సీ పట్టినట్లయితే మనకు దోశలు అనేవి చాలా మృదువుగా చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సగ్గుబియ్యం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి విటమిన్స్ ఉంటాయి. జ్వరం వచ్చిన వాళ్ళు లేదా నీరసంగా ఉన్న వాళ్ళు ఈ సగ్గుబియ్యం తిన్నట్లయితే మనకు శక్తి అనేది కూడా వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ దోశలు అనేది వేసుకొని, ఇంకా ఏంటంటే దోశలు వేస్తుంటాము, అవి పెనానికి అతుక్కుపోతూ ఉంటాయి, అసలు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక వంకాయ ముక్కను దానికి రుద్దాలి, పెనానికి రుద్దాలి, లేదా ఒక ఉల్లిపాయ తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ మన దోశలు వేసే ముందు దాన్ని మొత్తం పెనానికి రుద్దినట్లయితే మనకు దోశలు అనేవి అతుక్కోకుండా మంచిగా వస్తాయి. చూసారా ఎంత మంచి చిట్కాలు అనేవి చెప్పాను. మీకు ఇవి బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే తేజ వరల్డ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.